ఏపీ అండ్ తెలంగాణలో మొత్తం కలిపి 33 బ్రాంచెస్ మన మార్వాడి యూనివర్సిటీకి ఉన్నాయి. సో ప్రెసెంట్ నేను వచ్చేసి ఖమ్మం బ్రాంచ్ లో ఉన్నాను. ఇంతకు ముందు ఖమ్మం బ్రాంచ్ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు అండ్ అలాగే ఇప్పుడు ఆల్రెడీ మనం ఫెబ్లో ఉన్నాం కాబట్టి అడ్మిషన్ ప్రాసెస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సౌత్ ఇండియన్ పిల్లలు లాస్ట్ ఇయర్ మనకి అరౌండ్ 3000 మంది ప్లస్ ఉన్నారండి. మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో 100+ అడ్మిషన్స్లో మాకు అరౌండ్ 40+ అడ్మిషన్స్ గర్ల్సే జాయిన్ అయ్యారు ఎక్కువగా. సో క్యాంపస్ దాటాలంటే కంపల్సరీ పేరెంట్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అందరికి అందుబాటులో మార్వాడి యూనివర్సిటీ ఏం చేసిందంటే ప్రతి 50 కిలోమీటర్ల డిస్టెన్స్ రేడియస్తోని ఒక బ్రాంచ్ ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ రోజు నేను కొత్తగూడెం బ్రాంచ్ ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో దాని అడ్రస్ నేను ఇప్పుడు చెప్పేస్తాను. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆపోజిట్ లో జీవీ మాల్ పక్కనే బిసైడ్స్ ఉంటుంది. విద్యానగర్ ఎఫ్బిఐ బ్రాంచ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ అయితే కొత్తగూడెం బ్రాంచ్ నుంచి అయితే 50+ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు మేడం. పిల్లలు అడ్మిషన్ చేసుకోవడానికి 2 మెథడ్స్ ఉందన్నమాట. ఆన్లైన్ ఉంది అండ్ ఆఫ్లైన్ ఉంది. అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి 10,000 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ కి సెపరేట్ హాస్టల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రీవియస్ గా మన దగ్గర ఎవరైతే పిల్లలు జాయిన్ అయ్యారో వాళ్ళ పేరెంట్స్ రిఫరెన్సెస్ మనకి ఈ ఇయర్ అడ్మిషన్స్ అనేది జరుగుతున్నాయి. కానీ ఇంకా డౌట్స్ ఉంటాయి మీకు. అవన్నీ తెలుసుకోవాలంటే కనుక కొత్తగూడెం సరౌండింగ్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళందరూ డైరెక్ట్ గా బ్రాంచ్ ఆఫీస్ ని విజిట్ చేసి మేడం తో మాట్లాడి ఇంకొన్ని విషయాలు తెలుసుకోవచ్చు.